ఈ ప్రభాస్ జాతకంలో శుక్రుడితో రవి కలిశాడు. శుక్రుడు బాగున్నాడు కానీ రవి కలవటం వల్ల ఒక ప్రక్క యోగాన్ని ఇస్తున్నాడు శుక్రుడు, అదే సమయంలో పక్క నుంచి యోగాన్ని పాడు చేస్తున్నాడు. అంటే ఒక హిట్ వచ్చిందంటే 2 ఫ్లాపులు వస్తాయి. ఇట్లా లైఫ్ దెబ్బతింటూ ఉంటుంది. మరి ఇందాక మనం అనుకున్నది ఏంటంటే అంటే మరి బ్రతకడన్నారు ఏదో ప్రమాదం సంభవిస్తుంది అని చెప్పారు కదా. ఇప్పట్లో అయితే ప్రభాస్ గారికి ఎటువంటి ప్రమాదం లేదు. జరుగుతుంది, ఒక ప్రమాదం ఉంది, అది ప్రాణం మీద వరకు వస్తుంది. ప్రాణం మీద కంటే ఒక ఎడ్జ్ దాకా తీసుకొస్తుంది. శని ఏం చేస్తాడంటే శని ప్రాణకారకుడు. శని కనుక జాతకంలో ఉచ్చస్థితిలో ఉంటే వాడిని సముద్రంలో వేసినా ఒడ్డును కొట్టుకొని వచ్చేస్తాడు, ఈత రాకుంటే కూడా. శని బాగుండకపోతే ఖచ్చితంగా ఏదో ప్రమాదం అనేది జరుగుతుంది. మరి ప్రభాస్ గారి జాతకంలో శని శత్రుక్షేత్రంలో ఉన్నాడు. దీనివల్ల 5 సంవత్సరాల టైం ఉంది, ఇంకా సుమారుగా 5 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా ప్రభాస్ గారికి ఒక ప్రమాదం సంభవించబోతుంది. 5 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల లోపల ప్రభాస్ గారికి మాత్రం ఎటువంటి ప్రమాదం లేదు, అందుట్లో అనుమానం మాత్రం లేదు.